కాకపోతే ఆయన చేసినటువంటి తీవ్ర పదజాలం కావచ్చు, ఆ దూషణలు కావచ్చు, షోకాసు నోటీస్ ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఉంటుందా మల్లన్నకి? అది ఇప్పుడు పార్టీలో బీసీకి అనుకూలంగా స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఎక్స్క్యూజ్ చేస్తారు, పట్టించుకోరు. ఓకే, ఆయన రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళంతా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు, డ్రాప్ చేస్తారు. ఎందుకంటే మల్లన్నకు నోటీస్ ఇచ్చారు కానీ సస్పెండ్ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి పార్టీకి. ఈ కులగణన విషయంలో బాగా చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి బీసీలలో, అన్ని వర్గాలలో కూడా. బీసీలలో ఉన్న అన్ని వర్గాలలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చింది. మరి ఇదే సమయంలో మల్లన్న మీద కూడా ఈ పనిష్మెంట్ లాంటివి ఏమైనా ఇచ్చాడనుకో, ఇంకా అసలు కంప్లీట్గా బీసీస్ యాంటీ అయిపోతారు. కాబట్టి ఆ పని చేయరు, ఓ శత్రువుని కొని తెచ్చుకున్నట్టే. మల్లన్న ఇదే కాంగ్రెస్ మీదకి ఎదురు తిరుగుతాడు. అయితే ఇద్దరికీ ఉభయ కుశలోపరి అన్నట్టుగా మల్లన్న అందులోనే ఉంటే రేపు కాంగ్రెస్ బీసీకి ముఖ్యమంత్రి ఇస్తా అన్నప్పుడు ఆయనది పేరు పరిశీలనలోకి వస్తుంది. ఆయన చేసుకోగలుగుతాడు గ్రౌండ్. ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీలో బీసీలో పోలరైజేషన్ చేసుకోగలుగుతాడు. ఒక పార్టీ పెట్టి నడపడము, దాన్ని నిలబెట్టుకోవడం అనేది మల్లన్నకు కూడా అది చాలా కష్టమైన పని అవుతుంది. తర్వాత అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు కాబట్టి అందరూ మల్లన్నకి వస్తారని చెప్పడానికి లేదు. తర్వాత అన్ని పార్టీలు బీసీకి అనుకూలమైన విధానాలే మాట్లాడుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా ఆయనకు స్ట్రెంత్ వస్తుందని చెప్పడానికి లేదు. ఒకవేళ బీసీ పార్టీ ఆయన పెట్టినా అది అధికారంలోకి ఇమ్మీడియట్ రాదు, మళ్ళీ ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలి. అంటే పోలరైజేషన్ రావడానికి కొంత టైం పడుతుంది, భావజాల వ్యాప్తి జరగాలి. అంటే బీసీలల్లో మాకు ఏం అన్యాయం జరిగిందనే ఆ స్పృహ కూడా చాలామందిలో లేదు. రొటీన్గా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎవరికో కొంతమందికి ఈ 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో, 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రాలేదు, 67 ఏళ్ళు అయినా కూడా మనకి ఇవ్వలేదు అనే ఫీలింగ్ కొంతమంది విద్యావంతులలో ఉన్నది. కానీ రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కష్టాలు వాళ్ళే, పొద్దున్న లేస్తే వాళ్ళ బాధలేందో వాళ్ళకు ఉంటాయి. మాకు సీఎం రాలేదు అనేది పెద్దగా వాళ్ళు పట్టించుకోరు, మాకు ఈ ప్రభుత్వం ఏమిస్తుంది అనేది పట్టించుకుంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాడు ఏం చేస్తాడు, బీసీకి సీఎం ఇచ్చే అవకాశం ఆ పార్టీలో ఉండదు, బీసీకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చేది కూడా అందులో ఉండదు. మహా అంటే మొన్న నేను సజెస్ట్ చేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేది ఒకటి నేను సజెస్ట్ చేశాను మీడియా ద్వారా. అట్లాంటి ఏమన్నా ఆలోచన రాబోయే రోజుల్లో చేస్తే చేయొచ్చు వాళ్ళు. బట్ బీసీ సీఎం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం టీఆర్ఎస్ నుంచి. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ రెండు పార్టీల కంటే కూడా బీసీలకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలనే దాని మీద కేసీఆర్కి అవగాహన ఉంది. ఒకవేళ ప్రో బీసీ పాలసీస్ కనుక ఆయన అనౌన్స్ చేస్తే కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది బీసీలలో. బట్ ఎప్పటికీ అది ఒక తీరని కోరికగా మిగిలిపోతుంది బీసీ ముఖ్యమంత్రి అనేది. గతంలో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా అమల్లోకి వచ్చాయా, చేశారా? కాలేదు, ఎందుకంటే బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండే. ప్రయారిటీ ఇరిగేషన్ సెక్టార్కు, పవర్ సెక్టార్కి ఇచ్చేసరికి బడ్జెట్లో 50% వాటికి అయిపోయినాయి. ఈ స్కీమ్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, పవర్ ప్రాజెక్ట్స్కి కానీ. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ మనవి అనుమతులు లేవు. ఎందుకు అంటే వాటర్ అలొకేషన్ కృష్ణా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు లేవు, కృష్ణా బేసిన్లో ఉన్నాయి. వాటికి అన్నిటికీ మన స్టేట్ రెవెన్యూసే పెట్టాలి, మనకి ఏ లోన్ దొరకదు. సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకపోతే ఏ బ్యాంకు మనకు లోన్ ఇవ్వదు. కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చారంటే దానికి క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు లేదు అని అంటే దానికి క్లియరెన్స్ లేదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ప్రయారిటీ వాటికి ఇచ్చేసరికి ఏమైందంటే మిగతా అన్ని సెక్టర్లలో ఫండ్స్ మీద కోత పడ్డది. అందుకే బీసీ విషయంలో కూడా కార్పొరేషన్లకు సరిగా నిధులు ఇవ్వకపోవడం. 5,000 కోట్లు ప్రామిస్ చేశారు, ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు బీసీలకు పెడతాము అంటే 9 సంవత్సరాల 9 బడ్జెట్లు పెట్టారు కదా, 45,000 కోట్లు వచ్చి ఉండాలి. బట్ మీరు ఎన్ని స్కీములలో బీసీలకు మేలు చేసినా కూడా అది కౌంట్లోకి రాదు. ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఎంతమందికి సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారనేదే ఉంటుంది. అది ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, కాలేదు అది. అట్లాగే బీసీ కార్పొరేషన్ కూడా చాలా సంవత్సరాలు అది యాక్టివిటీ లేదు. స్కాలర్షిప్స్ విషయంలో కూడా లిమిటెడ్గా ఇచ్చారు. కాబట్టి అదొక లోపం అయితే జరిగింది. దానికి బడ్జెట్ కాన్స్టెంట్స్ అనేవి మేజర్గా ఉన్నాయని అనుకుంటున్నాను. అయితే ప్రకాష్ గారు, గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేయించింది కేసీఆర్ సర్కార్. ఆ సమయంలోనే దాదాపుగా 25 బీసీ కులాలని జాబితా నుంచి తొలగించారు. కాబట్టే ఈసారి రిలీజ్ అయినటువంటి కులగణన సర్వే ఫలితాల్లో బీసీల లెక్క తప్పింది. అందులో 22 నుంచి 25 లక్షల మంది లెక్క కనిపించట్లేదంటే గతంలోనే కేసీఆర్ వాటిని తప్పించారు కాబట్టి ఈసారి కనిపించట్లేదు అనేటువంటి ఒక లాజిక్ వినిపిస్తుంది. నిజమే అంటారా? తర్వాత బీసీ కమిషన్ వేశారు కదా, వేసినప్పుడు అవన్నీ కరెక్షన్స్ అయినట్టున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే
జనాభాతో కంపేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క నిలబడట్లేదు. కనీసం కేసీఆర్ గారు చేసిన సర్వేతో కంపేర్ చేసినా కూడా అది కొంత కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చి చాలా రోజుల ముందు నుంచే ఆ పర్టికులర్ డే నాడు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, ఆ రోజు బస్సులు ఉండవు, ఆ రోజు ఏముండవు అని చెప్పి ముందు చాలా రోజుల నుంచి ప్రచారం చేశారు. ఒకటే రోజులో సర్వే పూర్తి చేశారు, అందరినీ దానికి తగ్గ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి. అట్లా ఆ రకంగా ఏమైందంటే చాలా వరకు కొంత నమోదు అనేది జరిగింది. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఆ సర్వేలో ప్రజలను ఎడ్యుకేట్ చేయలేదు. అధికారులను మాత్రం మీరు ఎట్లా చేయాలి సర్వే, ఎవరింటికి ఎట్లా పోవాలని చెప్పారు, వన్ డేలో ఎట్లా కంప్లీట్ చేయాలనేది చెప్పారు, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని చేశారు. ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యాన్ని కలిగించాల్సి ఉండే. ఎందుకంటే దాదాపు 30 లక్షల మంది బీసీలమని రాశారు, వీళ్ళు కూడా బీసీ అనగానే రాసుకున్నారు. బీసీలలో వాళ్ళు ఏం కులమో రాయలేదు. రాయకపోయేసరికి చాలా కులాలకు వాళ్ళ జనాభా కరెక్ట్గా రిప్రజెంట్ కాలేదు అనేది అప్పుడు వచ్చింది. అది అండ్ నేను నాతో డైరెక్ట్ కేసీఆర్ గారే మీరు 9% మున్నూరు కాపులు అని అన్నాడు. బట్ ఆయన సర్వే చూస్తే 9% లేదు, అందులో కూడా 3% 4% వచ్చింది. అంటే ఆ 30 లక్షల మందిలో చాలామంది ఉన్నారు. రెండవది, సర్వేకి పోయే వాళ్ళకు కులాల మీద అవగాహన లేదు. ఇప్పుడు నిజామాబాద్ డిస్ట్రిక్టు, కరీంనగర్ డిస్ట్రిక్టు, కొంత పార్ట్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్టు, తర్వాత మహబూబ్నగర్ డిస్ట్రిక్టు, రెడ్డీస్ అని పెట్టుకున్న వాళ్ళందరూ రెడ్డిలు గారు. మున్నూరు కాపులు ఇప్పుడు నేను చెప్పిన 4 జిల్లాలలో ఒక్కో జిల్లాలో 1,00,000 నుంచి 2 లక్షల కుటుంబాలు వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటారు. మున్నూరు కాపులు వాళ్ళందరినీ తీసుకొచ్చి రెడ్ల ఖాతాలో వేశారు. ఇప్పటి సర్వే అయితే 100% రెడ్లు అన్న ప్రతి ఒక్కరిని రెడ్డి కోటాలో వేశారు. కాదు, తప్పది. రెడ్లు అంత పర్సంటేజ్ లేరు. 16 లక్షల కుటుంబాలు లేవు రెడ్లై, 16 లక్షల ఓటర్స్. అయితే ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు అని చెప్పడానికి మీ ముందు ఒకటే నేను ఆధారం చూపెడతా. మొన్న జనవరి 5th రోజు ఈ సర్వే అయిపోయినాక, డిసెంబర్లో సర్వే అయిపోయింది, జనవరి 5th రోజు ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఓటర్స్ 3,35,00,000 మంది ఉన్నారు అని చెప్పింది. ఓటర్స్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే 0 to 18, 6 years నుంచి 18 years ఉన్న వాళ్ళ సంఖ్య స్కూళ్ళల్లో కాలేజీలలో దొరుకుతుంది మనకు. ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వాళ్ళకు ఓటాకు వస్తుంది. వీళ్ళ సంఖ్య 68 లక్షలు ఉంది వీళ్ళ సంఖ్య. తర్వాత 0 to 5 years, 0 to 5 years ఉన్న వాళ్ళ సంఖ్య 18 లక్షలు ఉంది. కేసీఆర్ కిట్లతో కంపేర్ చేసినా కూడా 14 లక్షల కిట్లు ఇచ్చాడు ఆయన ఈ 10 ఏళ్లలో. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 68 + 18 86, 86 + 3,35,00,000, 4,25,00,000 మంది పైన అవుతారు. మరి రేవంత్ రెడ్డి చెప్పే లెక్క 3,55,00,000 వస్తున్నది. 3% అందులో నమోదు చేసుకోలేదు అన్నారు. వాళ్ళతో కలిపినా కూడా 3.65-6 వస్తుంది. మరి ఎక్కడ వీళ్ళు ఈ 40 ఇప్పుడు ఇంకా 3.66 అంటే 4.25, 80 లక్షల మంది, మధ్యలో 60 లక్షల మంది, 60 లక్షల మంది మిస్ అయ్యారు. తర్వాత రెండవది, మల్లన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు ఆధార్ కార్డులే 4 కోట్లు ఉన్నాయన్న అన్నాడు. అంటే చిన్న పుట్టిన పిల్లానికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది కదా. మరి 4 కోట్ల ఆధార్ కార్డులే ఉన్నాయి. ఆధార్ కార్డు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆయన లెక్క ప్రకారం కూడా అట్లే వస్తున్నది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు ఏ రకమైన సర్వేలు ప్రకటించినా కూడా 13.6% యావరేజ్గా జనాభా గ్రోత్ రేట్ ఉంటుంది. మనం 2011 సెన్సెస్కి యాడ్ చేసినా కూడా 4 చిల్లర వస్తుంది. లాస్ట్ సెన్సెస్ 2011 ఆ 11తో కంపేర్ చేసినా కూడా 13.6 యాడ్ చేసినట్టయితే 4.2 పైన వస్తుంది, 4.3 దాకా వస్తుంది. తర్వాత రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, తర్వాత పెండింగ్లో ఉన్నాయి అప్లికేషన్లు. కంపేర్ చేసినా కూడా 4.3 crores అవుతున్నాయి. మరి ఏ లెక్క ప్రకారం చూసినా రేవంత్ రెడ్డిది కరెక్ట్ కాదు. తర్వాత సరి చేసుకోవడానికి ఏదైతే 2 weeks టైం ఇచ్చి ఎన్రోల్మెంట్ ఎలా చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోయి అడిగితేనే చెప్పలేదు. నాకు ఉన్న పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే 60% దాకా రూరల్లో అయింది సర్వే, 60 to 70 మ్యాక్సిమం. పట్టణాల్లో మాత్రం 30 to 40, హయ్యర్ సైడ్ రూరల్ టౌన్స్ ఉంటాయి కదా 50%. హైదరాబాద్లో అయితే నాట్ ఈవెన్ 30 to 40 కూడా కాలేదు. బట్ దాన్ని అంతా కూడా మ్యానిపులేట్ చేసి ఒక ఫిగర్స్ మనకు చూపెట్టారు.
కాబట్టి ఆ సర్వేకి ఏ రకమైన శాంక్టిటీ లేదు. సమయం ఇచ్చినా కూడా ఎవరు పోయి అప్లికేషన్ ఎన్రోల్ చేసుకోరు. 75 వివరాలు అడిగితే ఎవరు చెప్తారు? అంత ఓపికగా ఎన్రోల్ చేసే వాళ్ళకు కూడా హడావిడిగా క్లోజ్ చేసుకొని పోవాలని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రీయంగా లేవు. కేసీఆర్ సర్వే శాస్త్రీయంగా ఉందంటే నేను దాన్ని కూడా 100% ఒప్పుకోను. ప్రజల లోపల చైతన్యం ఇయ్యలే కాబట్టి వీళ్ళు ఏదో అడిగారు, వాళ్ళు ఏదో చెప్పారు. పోయి సర్వే చేసింది మాత్రం తప్పట్లేము. కానీ నమోదైన వివరాల్లో 30 లక్షల మంది బీసీ అని రాశారంటే అది కూడా కరెక్ట్ సర్వే కాదు. కాబట్టి ఒకవేళ సెన్సస్ ప్రకారంగా కనుక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2026లో సెన్సస్ వాళ్ళు చేయలే కాబట్టి చేస్తామని అంటున్నారు. కులగణన అందులో పెట్టినట్టయితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సెన్సస్ ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో చట్టబద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి కవర్ అయ్యేటట్టుగా చేస్తే అవుతుంది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మొన్న మేము అనుకున్నాము, మున్నూరు కాపుల మీటింగ్ ఒకటి అయింది. బండి సంజయ్ దగ్గర నుంచి అన్ని పార్టీల వాళ్ళు, తీర్మాన్ మల్లన్న, తర్వాత రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ గారు, జోగు రామన్న, అంటే అన్ని కమ్యూనిటీస్లో ఉన్న మున్నూరు కాపులలో అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే ఈ కనీసం 5 ప్రధాన కులాలు ఏవైతే బీసీలలో ఉన్నాయో, ఇప్పుడు కుర్మా యాదవ్ కావచ్చు, గౌడ్స్, పద్మశాలీసు, ముదిరాజు, మున్నూరు కాపు, ఒక కమిటీ వేసుకొని ప్రతి మండలంలో కూడా ఆ కమిటీకి ఒక కింది సబ్ కమిటీ వేసి ప్రతి ఊర్లో మనమే సర్వే చేద్దాం. సరే ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు, కానీ యాక్చువల్ రిపోర్ట్ వాలంటరీగా మనమే చేద్దాం. ఎందుకంటే ప్రతి ఊర్లో కార్యకర్తలు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ప్రతి మండలంలో ఒక చిన్న కమిటీ వేసి బాధ్యత ఇచ్చినట్టయితే ఆ మండలం అంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఒక ఆలోచన అది మేము పెట్టాము. బహుశా అది కనుక కార్యరూపం దాల్చినట్టయితే కనీసం బీసీలలో క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా బీసీలు నమ్మరు. ఆధార్ కార్డులతో సహా వాళ్ళని ఎన్రోల్ చేయాలనేది, ఏ కులానికి ఎవరెవరు వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ ఏంటి. ఇప్పుడు సరికొత్తగా బీసీ సీఎం అనగానే అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతారనా, లేకపోతే ఇప్పుడు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది దానికి చెక్ పెట్టడానికి? పార్టీ కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్లో మేము బీసీ ముఖ్యమంత్రికి మేము ఇస్తాము అని అంటే తీర్మాన్ మల్లన్న కొద్దిగా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏంటంటే కొంత ఆయన ఒకవేళ వాళ్ళు తనను భరించలేకపోవచ్చు, బయటికి పంపిస్తే కనుక పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా నాకు తెలుసు. మరి ఆయన పార్టీ పెట్టడానికి ముందుకు వస్తాడా, లేకుంటే కాంగ్రెస్లో బీసీ సీఎం కోసం ప్రయత్నం చేస్తాడని చూడాల్సి ఉంది. బీజేపీలో కూడా అందులో ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ప్రధానంగా ముందున్నారు. ఈటెల రాజేందర్ని ఒకవేళ అధ్యక్షుడిని చేసినా కూడా ఆ పార్టీ ఆయనకే సీఎం ఇస్తుందా, లేకపోతే ఆయన గెలిపించిన తర్వాత బండి సంజయ్ సీఎం అవుతాడా అంటే కొంచెం బీజేపీ అధికారంలోకి రావడం అనేది కొంచెం డిస్టెంట్గానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ టీఆర్ఎస్కే ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో, సెకండ్ ప్రియారిటీ కొంత కాంగ్రెస్కి ఉంటుంది, థర్డ్ ఆప్షనే బీజేపీకి మిగులుతుంది. కాబట్టి బీజేపీకి అధ్యక్షుడిని ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ సీఎంను చేద్దామన్నా చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బలమైన నాయకుడు బీసీలో నుంచి వచ్చి పార్టీ పెట్టినట్టయితే ఈ బీసీల ఓట్లు 4 రకాలుగా చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇమ్మీడియట్గా పార్టీ పెట్టగానే ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమో, లేకుంటే అధికారంలోకి నేరుగా రాకపోయినా ఇంకొక పార్టీతో కలిసి అలయన్స్లో రావడము అనేది కొంచెం ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడే కాదు. ఇక ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే బీసీలలో చైతన్యం పెరిగింది, బట్ అన్ని పార్టీలలో కూడా బీసీ వాదానికి బలం చేకూరింది. ఇప్పుడు మహేష్ గౌడ్ ఏదైతే చెప్పాడో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. అప్పుడు మనం దాన్ని ఊహించలేదు. ఇప్పుడు బీసీలో పార్టీ పెడదామన్న వాళ్ళే ఇట్లా అడ్జస్ట్ అయిపోయారు అనుకో, ఇంకా పార్టీ పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. బట్ అది కొంచెం డిస్టార్ట్గానే కనబడుతున్నది. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు 3 పార్టీలలో బీసీ ఓటు చీలిపోయే అవకాశం ఉంది. బట్ ప్రభుత్వ వ్యతిరేకతతో వచ్చే ఓటు అంతా కూడా టీఆర్ఎస్ కొంచెం ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకం వచ్చినప్పుడు బీజేపీకి పోదాం అనుకున్న వాళ్ళు కూడా పోరు, వాళ్ళు ఇటువైపే ఉంటారు. కాబట్టి టీఆర్ఎస్కే ప్లస్ అయ్యేటట్టుంది.